పంట చేతికొచ్చిన తర్వాత ఉత్పత్తులు అమ్ముకోవడానికి అన్నదాతకి పడరాని పాట్లు తప్పవు. ప్రత్యేకించి త్వరగా కుళ్లిపోయే కూరగాయలతో చిరు వ్యాపారులు నష్టాలు మూటగట్టుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై విద్యార్థులు ఓ ఆవిష్కరణను ముందుకు తెచ్చారు. విద్యుత్, ఇంధనం, సౌరశక్తి లేకుండా నడిచే రిఫ్రిజిరేటర్ రూపొందించారు. కేవలం నీటితో పనిచేస్తుండటంతో హైదరాబాద్ కుక్కట్పల్లిలోని పలువురు వ్యాపారులు సబ్జీ కూలర్ను వినియోగిస్తున్నారు. పర్చేసింగ్ చేసి డైరెక్ట్ గా గైడెడ్ కమ్యూనిటీస్లో వెళ్ళి స్టాల్స్ పెడతాం. ఆ టైం వరకు ఫ్రెష్నెస్ కావాలి అంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ వాడుతుంటారు చాలా మంది. ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి తీసి ఆ చిల్నెస్ ఇది ఉండడం వల్ల ఫ్రెష్నెస్ పోతుంది. దీన్ని పెట్టడం వల్ల ఇట్స్ బెటర్, మనకి ఏంటంటే బెటర్ ఆప్షన్ అనేది అనిపించింది మనకి. ఇది యాక్చువల్లీ 2 months నుంచి యూజ్ చేస్తాము. మనం ఇంకా ఒక 2-3 ఆర్డర్స్ కూడా చేసాం. ఇది ఇస్ బెస్ట్ యూజ్ ఫర్ ద వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాట్ ఎవర్ ఇట్ విల్. అందరూ కరెంట్ మీద డిపెండ్ అయి ఉండే నడుస్తున్న ట్రెండ్ ఇది. బట్ ఈ టైంలో ఇలాంటిది యూజ్ చేయడం అనేది ఇట్స్ బెటర్ ఆప్షన్ నాకు సంబంధించినంత వరకు. వ్యాపార సామర్థ్యం బట్టి 50 కిలోల నుంచి 100 కిలోల వరకు నాణ్యమైన నమూనాలు రూపొందించి అందుబాటులో ఉంచారు. పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు తప్ప మిగతా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిల్వ చేసుకోవచ్చు. ప్రతి 24 గంటలకోసారి నీరు నింపి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిల్వ చేస్తే కనీసం 2 రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాధారణంగా శీతల గిడ్డంగులు లేదా రిఫ్రిజిరేటర్లో పెట్టి నిల్వ చేస్తే క్లోరోఫామ్, కార్బన్స్ ప్రభావంతో కూరగాయలు, ఆకుకూరలు తిన్న వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా ఆ ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలు కోల్పోయి మనిషికి అందాల్సిన శక్తి అందదని రుక్టార్ సంస్థ మేనేజర్ తెలిపారు. జనరల్గా ఫ్రిడ్జ్లో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ తీసి బయటికి తీయగానే ఫాస్ట్గా మనం పాడవడం అనేది గమనిస్తాం. నీరు ఆవిరి అనేది ఎప్పుడు కూరగాయల నుంచి బయటకు పోకుండా ఫ్రెష్గా ఉంటాయో అప్పుడు మనకి అనేది దాని షెల్ఫ్ లైఫ్ అనేది లాంగ్గా మెయింటైన్ అవుతుంది. వాటర్ అనేది ఫిల్ చేయకుండా దీన్ని ఒక నేచురల్ రైపనింగ్ ఛాంబర్గా కూడా వాడుకోవచ్చు. అంటే పళ్ళు అనేవి మగ్గడానికి చేసుకోవచ్చు.